వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణేత జీవన శైలిలో జీవించినట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మన ప్రీతముడు అతనితో సహజీవనము సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. ఆ ప్రీతమునికి మనందరి తరపున, ప్రపంచ భక్తకోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం బేత్రపు చరిత్రం 12వ భాగం చదువుకుంటూ అందులో ఉన్న అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుంటూ ఈ రోజుకి 5386వ పేజీ లాస్ట్ పేరాకి వచ్చాం. మంచి చెడు విచక్షణ గురించి ఆలోచించకండి. నీవే మంచివాడివని, ఇతరులంతా చెడ్డవారని అనుకోకు. ఇతరులు నిన్ను అపఖ్యాతి పాలు చేసిన, నిందలు వేసిన ఆందోళన చెందకు. నన్నే తలుచుకో. ఇతరుల సంతోషంలో నీవు పాలు పంచుకో. కష్టాల్లోనూ విషాదంలోనూ ఉన్నవారి పట్ల సానుభూతిని చూపించు. అప్పుడే నీవు నన్ను సంతోషపరచగలవు. ఇది నిన్న చెప్తూ ఆపేశారు సగం. నిన్న ఇది చెప్తుండగా మధ్యలో ఆగిపోయింది ఫోను. ఈ పేర చెప్పండి. అంటే ఇది చెప్పుకోవాలా? చెప్పాలి. సరే 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 నాన్న. అంటే సగం చెప్పుకుంటూ ఉండగా ఫోన్ కట్ అయిపోయింది. బాబా మనకి మీరు చెప్పింది గుర్తుంచుకోండి అంటున్నారు. అలాగే స్పెసిఫిక్ గా గుర్తుంచుకోండి అని చెప్పడంలో రహస్యం ఏమిటి? మనం గుర్తుంచుకుంటామో లేదో అని ఆయన ఒక విధంగా ఆయన భావించాడేమో గనక గుర్తుంచుకోండి అని మనం గుర్తుపెట్టుకునే విధంగా మనకి ఆయన చెప్పారు. ఆయన ఇక మంచి చెడు విచక్షణ గురించి ఆలోచించకండి. అసలు బాబా చెప్పినటువంటి సందేశం ప్రకారం ఉన్నదంతా మంచే, చెడు అనేది లేదు అని ఆయన ఎప్పుడో చెప్పారు మనకి. అయితే ఇక్కడ ఏమంటున్నారు బాబా? మంచి చెడు విచక్షణ గురించి. విచక్షణ అంటే అందులో ఉన్నటువంటి లక్షణ గుణాలు, లక్షణ త్రయాలు ఏముంటాయో వాటి గురించి ఆలోచించొద్దు అంటారు. మంచిలో కూడా లక్షణాలు ఉంటాయి, చెడులో కూడా లక్షణాలు ఉంటాయి. మంచి లక్షణాలు వేరేగా ఉంటాయి, చెడు లక్షణాలు వేరేగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి ఆలోచించకండి. నీవే మంచివాడివని, ఇతరులంతా చెడ్డవారని అనుకోకు. ఇప్పుడు మంచి చెడ్డలు దేవుని బాబా చెప్పి మళ్ళీ మంచివారు చెడ్డవారు అన్న మాట మనతో ఆయన ప్రస్తావించవలసి వచ్చిందంటే అది మన దురదృష్టం. ఎందుకంటే ఉన్నదంతా మంచి అయినప్పుడు మనం ఎవరిని చెడు అనుకుంటాం? అసలు మెహర్ బాబా ప్రేమికుడు ఎవరు కూడా చెడు అనేటటువంటి మాటని వాడడు. చెడు అనుకోవడం ఉండదు, మంచి అనుకోవడమే ఉంటుంది. కానీ ఆయన మనకి ఇందులో ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే అలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో లేమో. సర్వసాక్షి సర్వేశ్వరుడు సర్వసహా తెలిసినవాడానికి తెలియదా? అందుకని మీరే మంచివాడివని, ఇతరులంతా చెడ్డవారని అనుకోకు. నిన్ను అపఖ్యాతి పాలు చేసిన, నిందలు వేసిన ఆందోళన చెందకు. అంటే
అవతారుడి నోటి నుంచి వచ్చాయంటే జరుగుతాయి. మనకి అపఖ్యాతి పాలు చేస్తారు, మన మీద నిందలు వేస్తారు. బాబాకే నిందలు వేశారు. బాబా యొక్క దివ్యత్వాన్ని మీదే ఒక విధంగా చెప్పాలంటే అపఖ్యాతి తెచ్చారు మనమంతా. కాబట్టి అలాంటి సాధారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు మనకు కూడా. అందుకని నిందలు వేసిన, అపఖ్యాతి పాలు చేసిన ఆందోళన చెందకు. ఎందుకే మాటలో మరొక రహస్యం ఏంటంటే, నిందలు వేయడం, నిన్ను అపఖ్యాతి పాలు చేయడం, ఇవి ఎవరు చేస్తారు? మంచి లక్షణాలున్న వాళ్ళు చేయరు, చెడు లక్షణాలున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం మనం పట్టించుకోవాలా అని బాబా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. నన్నే తలుచుకో, నిరంతరం నన్నే తలుచుకో, నిరంతరం నన్నే తలుచుకో. మీకు బాబాను తలుచుకుంటూ ఉండడం వల్ల లాభం ఏమిటంటే, ఎవరు మన గురించి మనసులో అనుకున్నా మనకేమీ కాదు. లేదు ఎదురుగుండా వచ్చి ముఖం మీదన్నా మనకేమీ కాదు. లేదు మన మీద పెద్ద వెనకాతలు దుమారం రేపినా మనకేమీ కాదు. ఎంచేత ఎప్పుడైతే నువ్వు బాబా తలపులో ఉంటావు, బాబా తలుచుకుంటూ ఉంటావు, అవన్నీ ఆయన రిసీవ్ చేసుకుంటాడు. ఇతరుల సంతోషంలో నీవు పాలు పంచుకో. అసలు సంతోషం అనేది ఎందులో ఉంది? సంతోషం కానీ, ఆనందం కానీ, ఉల్లాసం కానీ, అటువంటి భావాలు కానీ ఎవరిలో ఉన్నాయి? బాబాలోనే ఉన్నాయి. అంచేత ఇతరుల సంతోషంలో అంటే నేను అందరిలో ఉండి సంతోషాన్ని అనుభవిస్తాను, సంతోషం లేని పరిస్థితిని అనుభవిస్తాను. కాబట్టి ఆ సంతోషంలో నువ్వు పాలు పంచుకో. కష్టాల్లోనూ విషాదంలోనూ ఇక్కడ చూడండి, కేటగిరికలుగా చెప్తున్నారు, తరగతి వారీగా కష్టాలు సుఖాలు అంటున్నారు. ఎవరికి కష్టాలు, ఎవరికి విషాదం? ఎక్కడ కష్టం ఉంది, ఎక్కడ విషాదం ఉంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అంతా మన ఆలోచనల్లో ఉంది. అందుకే బాబా ఏం చెప్తారు? ఆలోచనలు తగ్గించుకోమంటారు. మనం ఆలోచించకూడదు. బాబా ప్రేమికులు ఎవరు కూడా ఎక్కువగా ఏది ఆలోచించకూడదు. నీకు ఇది నా స్వానుభవం మీకు చెప్తాను. రోజుకి ఒక 300-400 ఆలోచనలు వచ్చేవి ఈ పనిముట్టుకి. 300-400 ఏమిటండి లెక్క పెట్టారా అంటే, మరి అంత లెక్కలేనని అయితే మరి ఆ మాత్రం ఉండవా? కానీ ఇప్పుడు రోజుకి 2 ఆలోచనలు కూడా ఉండవు. ఒకవేళ ఉంటే అది బాబా గురించి, బాబా పని గురించి, మీ అందరి గురించి, ప్రపంచ క్షేమం గురించి, అవతార తత్వం ఈనాడు అది విస్తరించడం గురించి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ మరి పనిచేది రావు. ఇది 100% ఈ పనిముట్టుకు నిజం, ఆయనకి నిజం. మీరు నిజం నమ్మితే అలా ఉండండి, ఆలోచనలు రానివ్వకండి. కష్టాల్లోనూ విషాదంలోనే ఉన్నవారి పట్ల సానుభూతిని చూపించు. నేను సహాయం చేసే ఎక్కడ కనీసం సానుభూతి చూపించంటారు. అప్పుడే నీవు నన్ను సంతోషపరచగలవు. సానుభూతి అంటే ఏమిటండి? తల్లిదండ్రులు మన మీద సానుభూతి చూపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళ మాటను నిర్లక్ష్యం చేసి మనం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, ఆ ప్రవర్తన వల్ల అనేకమైన బాధలు కష్టాలు మనం తెచ్చుకుంటే, అప్పుడు అయ్యయ్యో నా బిడ్డ నా మాట నేను చెప్పినా వినలేదు, ఈ పరిస్థితికి వచ్చాడు అని తల్లిదండ్రులు సానుభూతి చూపిస్తారు, సహాయం చేస్తారు, పంచుకోలేదు, తీసుకోలేదు, కానీ చాలా ప్రేమగా చూస్తారు. అలాంటప్పుడు మనకి ఇప్పుడు తండ్రి అయినా గురువు అయినా అన్నదమ్ముడైనా అక్కచెల్లెలైనా ఏ బంధమైనా బాబాయే. అది గుర్తుపెట్టుకోండి. బాబా పరిధిలోకి జ్ఞానంత వరకు మనకు అన్ని బంధాలు ఉన్నాయి. బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత మనకు అన్ని బంధాలు ఆయనే.
తెలివి తక్కువతనం చేత అలా వాళ్ళు సాయం చేయలేదు, అమ్మ నాన్న చేశారు కాదు, ఆఖరగా చేశారు, అన్యాయం చేశారు నా మాటలు బాబాలవస్థ కాని వాళ్ళు అంటారేమో అని బాబాలవస్థ ఎవరన్నారు. అందుచేత అప్పుడే అలా మనం ఉన్నప్పుడే అతన్ని మనం సంతోషపెట్టగలం అని బాబా మనకి చక్కగా చెప్తున్నారు. ముందుకెళ్ళినా బంగారం. నీకు కోపం వచ్చినప్పుడు దానిని వ్యక్తపరచకుండా ఉండడానికి గట్టి ప్రయత్నం చెయ్యి. అవతలివాడు చెడ్డవాడు, నీవు మంచివాడవని అనుకున్నప్పుడు అవతలవాడిని నీలా మంచివానిగా చేసే ప్రయత్నం చెయ్యి. కానీ ప్రేమతో మాత్రమే సుమా. నీకు సిరి సంపదలు ఉన్నప్పుడు పేదలకు పెట్టు, వారికి సాయపడు. నీ పిల్లలు గాని నీ ఆత్మీయులు గాని జబ్బు పడినా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా నీవు వాళ్ళ గురించి మదన పడతావు కదా. అదే విధంగా ఇతరుల పిల్లలు గాని వారి ఆత్మీయులు గాని బాధపడుతున్నప్పుడు నీ వారి పట్ల ప్రవర్తించినట్లే వారి పట్ల కూడా ప్రవర్తించు. సుఖ సంతోషాలను భోగ భాగ్యాలను నీవు అనుభవించినట్లుగానే ఇతరులు కూడా అనుభవించేటట్టు చూడు. అలా ఇతరుల గురించి నీ భావనను మరింత ఉన్నతంగా ఎంచుకుని తదనుగుణంగా ఆచరిస్తే ఎంత ఘనంగా ఉంటుందో. ఇది ఈ పేర 1965 నుంచి 75 1967 నుంచి 75 ఆ ప్రాంతంలో ఈ పనిముట్టుకి తినడానికి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి బట్టలు మంచి ఉండేవి కావు. అసలు ఆకలితో మలమల మాడిపోయి 3 రోజులు 4 రోజులు గడిపిన రోజులు ఉన్నాయి. ఒక సలైసెస్ బ్రెడ్ తెచ్చుకొని ఆ ముక్కల్ని 3 రోజులు తిని బతికిన రోజులు ఉన్నాయి. ఇక్కడ బాబా మనకి ఏదైతే మనకి చాలా జాగ్రత్తగా మన మీద ఫోకస్ చేస్తున్నారు అదే అని మనం ఒకసారి చూద్దాం. ఈ పిల్లలు గాని ఆత్మీయులు గాని జబ్బు పడినా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా నీవు వాళ్ళ గురించి మదన పడతావు కదా. అదే విధంగా ఇతరుల పిల్లలు గాని ఆత్మీయులు గాని బాధపడుతున్నప్పుడు నీ వారి పట్ల ప్రవర్తించినట్లే వారి పట్ల కూడా ప్రవర్తించు. అంటే మెహర్ బాబా ప్రేమికుల్లో చాలా మంది ఆ రోజుల్లో నన్ను ఆదుకోకపోయి ఉంటే అసలు నేను బ్రతికి ఉండేవాడిని కాను, ఆకలితో చచ్చిపోయి ఉండేవాడిని. నమ్మండి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ చిన్న పనిముట్టుని వాళ్ళు ఆదరించి సేద తీర్చి, నాన్న నువ్వేమి భయపడకు, మేమంతా ఉన్నాం. ఆ రోజులో బాబాల వరుస, నువ్వు భయపడకు, మా ఇంట్లో ఉండని కేఎం గాంధీ గారు వాళ్ళ ఇంట్లో నాకు ఆసరా కల్పించారు. అంతవరకు ఆకలితోనే బాధపడే నాకు ఆకలి అన్న మాటని అనకుండా చేసేది వాళ్ళు. తెలుసునా మీకు? ఇది జరిగింది, చెప్తున్నాను మీకు. బాబాల వర్షం, బాబాల వర్షం ఎంత ప్రేమగా రాజుగారు అంటే గాంధీ గారి భార్య ఆవిడ చూసేదంటే నాన్న సీను దా అని ఆయన ప్రేమలో ఉంటే భర్తకి చూడవలసిన ఆ భార్య ముందు నాకు చూసి ఆకలి తీర్చేదావిడ. చాలా మంది నాకు హెల్ప్ చేశారు బాబాల వర్షం. పేరు పేరు చెప్పడం అనవసరం, కానీ చాలా మంది నాకు హెల్ప్ చేశారు. ఇది నేను మర్చిపోతే విశ్వాసఘాతకుండా అయిపోతాను. బాబా క్షమించడం.
ఇప్పుడు ఎందుకు గురించి చెప్పానంటే, ఇప్పుడు మీ అందరికీ పనికొస్తున్న ఈ పనిముట్టు బ్రతికి ఉండడానికి, ఆకలితో చచ్చిపోకుండా ఉండడానికి కారణం బాబా ప్రేమికులే. ఆ రోజుల్లో ఇంత అన్నం ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసే రోజులు ఎన్నున్నాయో. అందుకని ఇది చేశారు ఆ రోజుల్లో, బాబా చేసేవాళ్ళు. మీ అందరికీ ఉపయోగపడడానికి ఆ రోజుల్లో నాకు చదువుకోవడానికి పుస్తకాలు కూడా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు ఇచ్చి చదువు నాన్న, ఈ చదువు ఆ చదువు, బాబా వర్షాలు బాగా తెలుస్తాయి, నువ్వు తెలివైన వాడిని, బాబా నీకు తెలివితేటలు ఇచ్చాడు, చదువుకో, చదివి ఏదైనా అర్థం కాకపోతే మమ్మల్ని అడుగు అని ప్రోత్సహించేవాళ్ళు. ఆవిడైతే రాజుగారు, అమ్మ నాన్న రాత్రి అంతా 10 వరకు పని, ఆవిడికి 10 తర్వాత ఖాళీ అయితే రాజు కూర్చోబెట్టేది ఆవిడ. హాల్లో ఉండేది బాబా చిత్రపటం ఒకటి పెద్దది, అక్కడ కూర్చోబెట్టేది. నేను చదువుతాను, వింటావా, లేకపోతే చదువుతావా, నేను నీకు అందులో లోతైన విషయాలు చెప్తాను అని ఆవిడ అనేది. ఎంత ప్రేమ ఆవిడికి! నా జన్మలో అటువంటి మహాతల్లిని మళ్ళీ నేను కలుసుకోలేదు. అసలు గీతాలు రాయు అని నన్ను చాలా మంది ప్రోత్సహించారు, కానీ మెహర్ బాబా గీతాలు రాయి అని చెప్పిన వాళ్ళలో ప్రథమురాలు ఆవిడ. మొట్టమొదటి మధుర స్వరావళి వాళ్ళింట్లో తయారైంది. ఆవిడ కళ్ళకి నీడు కాల్చుకుంటుంది. నేను రాస్తుంటే, చాలా నీకుగా పదాలు పడిపోతాయిరా, అయ్యో నీకు ముందు నుంచి చక్కగా ఆహారం అన్ని రకాల సౌకర్యం ఉంటాయి, ఇంకెంత రాసావాడివి కదరా అని ఏడ్చింది ఆవిడ. మర్చిపోయాను. ఎంతమందికి, చాలా మంది బాబాలు వెళ్ళగానే నాకు ఆర్థికంగా ఇబ్బంది అని చెప్పి ఇంటికి వెళ్ళగానే నా కడుపు చూసేవాళ్ళు అందరూ. నమ్మండి, వాళ్ళందరూ బాబాల వస్తువులు పెట్టినటువంటి ఆ ప్రసాదం వల్ల ఈ శరీరం పెరిగింది. అందుకే వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఇప్పటికీ వచ్చే వరకు ఈ శరీరం బాబా లవర్స్ కోసం ఉపయోగపడుతుంది. వాళ్ళు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ప్రేమ, దయ, జాలి, అనుకంప ఒక మనిషిని బాగు చేయడానికి ఎన్ని విధాలుగా సహకరించచ్చో అన్ని విధాలు సహకరించేది ఈ పనిముడికి. కాబట్టి మీకు మీ ముందు నేను ఉపయోగపడేటట్టు ఒక పనిముట్టికి దయ్యాను. అందుచేత బాబా ఏం చెప్తున్నారు చూడండి, ప్రేమతో మాత్రమే సుమాను ఏదైనా చేయాలి. అవతలి వాడు ఒకవేళ నీకు వాడు సరిగ్గా లేడు అంటే తిట్టడం, కేకలేడు, ఇది కాదు విధానం. ప్రేమతో చెప్పాలి. ఆ ప్రేమతో చెప్తే, ఆ ప్రేమ అనేది ఏమిటి? ఒక విధంగా ఒక అద్భుతమైనటువంటి పరికరం లాంటిది ప్రేమ. లవ్ ఈజ్ ఎ వెపన్. అది ఒక ఆయుధం, దాంతో ఏదైనా సాధించచ్చు. ప్రేమ లేకపోతే ఏమి చేయలేము. నన్ను మార్చారు బాబా ప్రేమికులు, నమ్మండి. అందుకని నీకు సిరి సంపదలు ఉన్నప్పుడు పేదలకు పెట్టు, వాళ్ళకి సాయపడు. నీ పిల్లలు కానీ నీ ఆత్మీయులు కానీ జబ్బు పెడితే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు వాళ్ళ గురించి మొదలు పడతావు కదా. నా ఫ్యామిలీకి ఆదుకున్నారు శ్రీరామూర్తి గారు, దీప్తి మహంత్ శ్రీరామూర్తి గారి ఫ్యామిలీ. నమ్మండి, నిజానికి తెలియని చెప్తున్నాను మీకు. మా నాన్నకి బాగా చికాకు చేసిస్తే ఆయన కేజీ చేసి వాళ్ళ ఇంటి నుంచి టిఫిన్లు పంపించి మా నాన్నగారిని బతికిచ్చాడండి. ఏది జరిగిన చెప్తున్నాను మీకు, జరగడం కాదు, ఏదో కాకనిపి స్టోరీస్ కాదు. మరి అటువంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే ఈ మనిషి అవుతాడు. ఇది ఎందుకు పనికిరాని బొమ్మ అయినా సరే పనికొచ్చిన బొమ్మ అవుదా? మన చుట్టూ కపటమే, మన చుట్టూ నటనే, మన చుట్టూ ఆశలు, అడియాసలు, అత్యాసలు ఇలా ఉంటే మనం ఎలా బాగుపడతాం? అప్పుడు బాబాల వర్షం వాళ్ళు ఆ రోజుల్లో అంత ప్రేమగా ఉండబట్టే ఈ పనిముట్టు ఈ క్షణం వరకు బాబా 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 నలిగిపోతుంది.
అంత పోవచ్చు. బాబా అంటే ఈజ్ నాట్ అవతార్. మళ్ళీ చెప్తున్నాను మీకు, మహావిష్ణువే, శ్రీ మహావిష్ణువే. ఇక్కడ బాబా అంటున్నారు, అదే విధంగా ఇతరుల పిల్లలు కానీ వారి ఆత్మీయులు కానీ బాధపడుతున్నప్పుడు నీవు వారి పట్ల ప్రవర్తించే నీ పట్ల కూడా ప్రవర్తించు. సుఖ సంతోషాలను భోగభాగ్యాలను నీవు అనుభవించినట్టుగానే ఇతరులకు కూడా అనుభవించేటట్టు చూడు. ఇలా ఇతరుల గురించి నీ భావన మరింత ఉన్నతంగా గావించుకొని తదనుగుణంగా ఆచరిస్తే ఎంతో ఘనంగా ఉంటుందో కదా. ఆ రోజుల్లో అక్కడికే వెళ్ళాలంటే ఎలాగంటే మీరు బాబా కార్యక్రమానికి తీసుకెళ్తేవాళ్ళు. నన్ను రండి మరి తీసుకెళ్తాను, నాతో రానా అని చెప్పి నీకు చెప్తే ఆశ్చర్యపోతారు. పట్టుకోవడానికి బట్టలు మంచిగా ఉండేవి కావు. అమ్మ అప్పటికప్పుడు నాకు ఒక డ్రెస్ డబ్బులు పట్టుకొని మరొక డ్రెస్ కొంటాను, జాతరలు ఆడుకున్నాను అని చెప్పింది ఆవిడ. ఇంత ప్రేమ కూడా పంచుతారు. అడుగు కూడా ఒక సామాన్య రాయిని రత్నం చేశారు వాళ్ళు. ఆనాటి బాబా ప్రేమికులు ఈ రాయిని రత్నం చేశారు. ఇప్పుడు ఈ రత్నం మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎంతసేపు ఏమిటంటే సరదాలు, సంతోషాలు, అంత మారిపోయింది. వేవంతా మారిపోయింది. ఇప్పుడు ఈ వేవుని మార్చడం అంటే ఆయనకు కూడా అసాధ్యమే. అందుకే నూతన మానవాళ్ళని పుట్టించేస్తాడు అన్నాడు ఆయన. బాబా ప్రేమికులు పిట్టల్లా రాలిపోతున్నారు. గుర్తుంచుకోండి. నిన్న కాక మొన్న నాతో కొన్నేళ్లు పనిచేసిన జేఈ గారు, వెంకట్రావు గారు, నిన్న కాక మొన్న గతించిపోయాడు. నాకంటే చిన్నవాడు ఆయన. నేను ఒక విధంగా చెప్పాలంటే ఆయన యొక్క సహాయంతో ఆంధ్ర అంతా కూడా బాబా చరిత్ర చెప్పాము మేము. అందుకని మనలో ఈ అందరిలో కూడా అందుకే అంటాను, మనలో ఆయన ఇచ్చినటువంటి కళలు ఎన్నో ఉన్నాయి మనకి. కళలు అంటే మీరేమనుకుంటున్నారు? సంగీతం, నాట్యం అనుకుంటున్నారు. కాదు. కళలు అంటే లలిత కళలు ఒక అర్థం. కళలు అంటే రాజసపూరితమైన కళలు. కళలు అంటే ప్రేమపూరితమైన కళలు. కళలు అంటే విజ్ఞానపరమైన కళలు. కళలు అంటే శాస్త్ర సంబంధమైన కళలు. ఇవన్నీ కళలే. ఈ కళలు కలగడానికి కారణం బాబా ప్రేమికులు. నా శరీరంలో రక్తం పొట్టు కూడా ఈ మాట్లాడుతుంది. ఇప్పుడు మీ అందరు చూపిస్తున్న ప్రేమ నేనేమైనా దాన్ని వర్ణించగలనా? టైంకి వస్తున్నారు, వింటున్నారు. నాకు చేస్తున్న మహోపకారం ఏంటంటే మీరు ప్రతినిత్యం ఆయన చరిత్ర చదివే అవకాశం నాకు ఇస్తున్నారు. మీరంతాను ఎన్నిసార్లు చదివినా ఇదే సామాన్య దేశీ. మరి నాకు అలాగే అన్నిసార్లు మీరు చదివిస్తున్నారు కదా. ఇప్పటికీ మీ బాబాల అవసరం నాకు ఉపకారం చేస్తున్నారు. ఇన్ని వివరాలు ఎక్కడి నుంచి మీరు చెప్పగలుగుతున్నాను? నేను సాధారణ చదువుకున్న వాడిని. అంచేత మనం మెహర్ బాబా అంటే సామాన్యంగా తీసుకుంటున్నాము, హాస్యాస్పదంగా తీసుకుంటున్నాము, తేలిగ్గా తీసుకుంటున్నాము. భౌతిక విషయాలతో ఆయనకి ముడిపెట్టి భౌతిక విషయాలనే మనం పెంచుకుంటున్నాము. భౌతికంగా ఆలోచిస్తున్నాము, భౌతికంగా జీవిస్తున్నాము. ఆధ్యాత్మిక పథంలో మనం ఎవరూ లేము. ఆధ్యాత్మిక పదం వేరు. ఆ పదంలో మనం కాళ్ళు పెట్టలేదు మన మగం కూడాను. అందుచేతే 17 వాల్యూములు రాయించాడు బాబు చేత. ఆల్రెడీ పొయిటిక్ ఫార్ములు రాశాడు ఆయన. రోజు ఫార్ములో రాయమన్నాడు ఆయన దేహాన్ని చాలించే ముందు మన కోసం. కానీ చాలించలేదు. చాలించేవాడు మనం చాలించలేదు. ఉన్నాడు ఆయన హైదరాబాద్ లో సజీవంగా ఉన్నాడు ఆయన. మీ మాటలతో ఆయన సజీవంగా లేకుండా చేస్తున్నాడు. ఎక్కడికంటే వెళ్తుందంటే మేము సమాధి కట్టడం అండి. బాబా సమాధికి అని చెప్తాం. సమాధి అంటే ఎంత అంటే దానికి సమాధి కాదు, అది బాబా ఆరామం. బాబా విశ్రాంతి తీసుకుంటున్నారు అక్కడ. ఆయన ఉన్నాడు. ఆయన సమాధి అన్న మాట్లాడుతున్నారు. మీరు బయటకు పంపించారు. ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మాట్లాడుకుంటారుగా. సమాధికి వెళ్తున్నామని చెప్పకూడదు. బాబా సమాధికి వెళ్ళి వస్తున్నామని చెప్పకూడదు.
ఆ మాటే ఆడకూడదు, తప్పు. అందుచేత అసలు మన ఆలోచనలు మార్చిన వాళ్ళే బాబా, మార్చగలిగిన వాడు బాబాయే. అది జరిగిందే పరిమితికి. కనుకనే మీ అందరికీ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, ఒక పుస్తకం లాగా, ఒక లలిత కళల దీపం లాగా మీకు ఉపయోగపడుతుంది పరిమితి. నాన్న ముందుకెళ్ళి. అట్టి ఏకత్వంతో నేను ఒకటై ఉన్నాను. ఇతర సంతులు, సాధువులు, మహాత్ములు, ఇతర సత్యల వద్దకు తన అనుచరులు వెళ్లే విషయం గురించి బాబా ఇలా వివరించారు. నిజంగా అట్టి గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళి మీ గౌరవ ప్రపత్తులను చాటుకోవడంలో నాకెటువంటి అభ్యంతరమూ లేదు. కానీ కావాలని ఏదో ప్రయోజనాన్ని ఆశించి మాట్లాడద్దు. నేను సర్వత్రా ఉన్నాను, ప్రతి వస్తువులోను, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాను. అందువల్ల అట్టి గొప్పవారి వద్దకు వెళ్ళడంలో హాని ఎక్కడుంది? నీకంటే గొప్పవారిని గౌరవించాలి. కావాలనుకుంటే మహాత్ములను దర్శించవచ్చు, కానీ వారి వద్దకు వెళ్ళడం ఆవశ్యకమన్న భావనతో మాత్రం వెళ్ళకండి. అది బాబాల వర్షలో ఇప్పటికీ పూర్వాచార పరాయణత్వం పోలేదు. పూర్వ ఆచార పరాయణత్వం అంటారు దాన్ని. అవతారుడు సజీవంగా వచ్చాడు, మన మధ్య ఉన్నాడు. 75 ఏళ్ళు విశ్వమానవ కార్యక్రమాన్ని నెరవేర్చాడు. 75 సంవత్సరాలు విశ్వమంతా సంచరించి ప్రేమ యొక్క మహోన్నతమైన లక్షణాలన్నీ కూడా చెప్పాడైనా. చెప్పినప్పటికీ, చదువుతూ ఉన్నప్పటికీ, వింటూ ఉన్నప్పటికీ మనం ఒక చెవిటి వాళ్ళలాగా, స్థాణువుల్లాగా, జీవము లేని వాళ్ళగా ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారు బాబా చూడండి. ఇతర సంతులు, సాధువులు, మహాత్ములు, ఇతర సచ్చీల వద్దకు తన అనుసరులు వెళ్లే విషయం గురించి బాబా ఎలా వివరించారు. సచ్చీలు అంటే సత్యమైనటువంటి శీలం కలిగిన వాళ్ళు అని అర్థం. అటువంటి నిజంగా అతి గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళి మీ గౌరవ ప్రపత్తులను చాటుకోవడంలో నాకేమీ అభ్యంతరం లేదు. అంటే వెళ్ళమని ప్రోత్సహించడం కాదు, గుర్తుంచుకోండి. వెళ్ళమని ఆయన ప్రోత్సహించడం కాదు, కానీ కావాలని ఏదో ప్రయోజనాన్ని ఆశించి మాత్రం వెళ్ళొద్దు. నక్కపల్లి బాబా సెంటర్లో ఆయన పేరు పట్టాభి రామారావు. ప్రారంభం నక్కపల్లి సెంటర్ ప్రారంభమైన తొలి సమయంలో ఆయన విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రేమికులందరినీ ఆహ్వానించాడు ఆ సెంటర్కి. నక్కపల్లి అప్పుడు అడవిలా ఉండేది. నన్ను వీళ్ళు తీసుకెళ్లారు. బాబాల బస్సు, ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీ. అక్కడ వీళ్ళు ఏం చేశారు, గాజువాక కొండ మీద ఒక సాధువు గెలిచాడు. వాడు ఆ సాధువు మెహర్ బాబా ప్రేమికుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ యొక్క ఆ మార్గాన్ని డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చాడు ఆయన. వాడి తాలూకా వలలో ఇంచుమించుగా ఆనాడు ఉన్న బాబా వ్యవస్థలో ఒక 50% పడిపోయారు. అప్పుడు నేను సులువుగా వస్తూ ఉండేవాడిని అంటే పల్లవరాజు గారితో ఉండేవాడిని. పల్లవరాజు అంటే ఆల్మోస్ట్ నాకు తండ్రితో సమానం. తండ్రిగానే చూశాడు, తల్లి తండ్రి వాళ్ళు నాకు. ఆయనతో కలిసి వెళ్ళాం. వెళ్తే ఈ పట్టాభిరామాలు ఏం చేశాడు, ఆ సాధువు నేను ఇన్వెస్ట్ చేశాడు. మీకు జరిగిన చెప్తున్నాను నేను, కాటన్ బుల్ స్టోరీస్ కావు మీకు. మేము అక్కడికి వెళ్ళాము, ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేసాము. ప్రేయర్ అయింది. గబగబా వాడి శిష్యులతో ఆ మహానుభావుని లోపలికి తెచ్చారు. వాడు అన్నం క్షమించాలి బాబా. అతగాడు ఏం చేశాడంటే వచ్చి ఇలాగా అందరినీ దీవిస్తూ లోపలికి వచ్చాడు. ఒక పెద్ద సాధు పొంగులాగా, మహర్షిలాగా, విశ్వామిత్రుడిలాగా, వశిష్ఠుడిలాగా రోజు పెట్టి వచ్చేస్తున్నాడు లోపలికి. అలా రోజుకి నాకు అలాంటి వాళ్ళు చూస్తే గొప్ప కోపం ఉండేది. ఎందుకంటే మనుషులు మోసం చేసి
వాడి యొక్క స్వార్థాన్ని, వాడి యొక్క పబ్బాన్ని గడుపుకున్న వాళ్ళు. వెంటనే పల్లవరాజు గబుక్కు లేచి శ్రీనురా చెప్పి ఆయన దగ్గర తీసుకెళ్ళి ఈ మీదకి ఆహ్వానించారు ఇక్కడికి మన కార్యక్రమానికి ఆయన అడిగాడు. ఆయన పెట్టున్నాడు నా మాటలు. ఎందుకు ఆహ్వానించారు? ఎవరు ఆహ్వానించారు? బాబాయ్ ఇలాంటి వాడికి ప్రాధాన్యత ఇవ్వలేదు కదా, మీరు ఎందుకు ఆయన పిలిపించారు అని ఎప్పుడైతే మేమంతా ఉన్నాం, రసో గారు, మంత్రి గారు అందరూ కూడా అవునండి ఆయన ఎందుకు పిలిపించారు, ఏదో మహానుభావుడు దీనికి చేస్తున్నాడు అందరినీ అని అన్నంతో హాయి పాప పట్టాభిరామారావు ఒకసారి కమ్ము తిన్నాడు. కమ్ము తిని వెళ్ళిపోమన్నాడు కదా. పైగా మేము ఇలాగ అంటున్నామని ఇలాగేదో ఆడు శిష్యులు సైడ్ చేస్తే వాడు అంటున్నారు, గురువు గారికి కోపం వస్తే మిమ్మల్ని నాశనం చేసేస్తాడు, ఆయన అన్నాడంటే మీరు మాడి మసైపోతారన్నట్టుగా మాట్లాడారు. ఇది జరిగింది. అప్పుడు మరి పల్లవరాజుకు మంచి వయసు వాయిద్యుని వీడు పంపిస్తారా మమ్మల్ని పంపించమంటారు అడిగాను నేను పల్లవరాజు. ఆయన బొమ్మ పిలిచాడు, ఆహ్వానించాడు. అప్పుడు వెళ్ళి నేను పల్లవరాజు వెళ్ళిపోండి పదండి అని చెప్పి ఫిజికల్గా వాళ్ళు వెనక్కి పంపించడానికి ట్రై చేస్తే గురువు గారి కోపం వచ్చిందా, మీరు మరి ప్రాణంతో ఉండరు, 24 గంటల్లో చచ్చిపోతారు అన్నాడు. పల్లవరాజుకి బాగా కోపం. మా 24 గంటలను మీరు అన్నారు కదా, 24 గంటలు మిమ్మల్ని సంతేసి మేము చచ్చిపోతాం అన్నాడు ఆయన. మొత్తానికి మా ధనలకి గజగారు ఆపుతున్నారు ఒక పక్క, సీను పల్లవరాజు వచ్చేయండి అని. కానీ ఆగలే. అది బయటికి పొందించే వరకు ఒప్పలేదు మేము. ఇప్పుడు చాలా కాలం కిందటి మాట, 1971, 1972 ఆ ప్రాంతాల్లో జరిగిన విషయం ఇది. మరి మాకేం కష్టం వచ్చింది, మాకేం నష్టం వచ్చింది కదా. అక్కడ ఉంటే జీవిస్తున్నాడు, గొప్ప వాళ్ళకి చలామణి అవుతున్నాడు, అమాయకులైన బాబా ప్రేమికుల్ని బొట్లో వేసుకోవడానికి చూస్తున్నాడు. మరి మా కోపం రాదా? అందుచేత బాబా ఏమంటున్నారు చూడండి, ఇతర సంతులు, సాధువులు, మహాత్ములు, ఇతర సత్యుల వద్దకు తన అనుచరులు వెళ్లే విషయం గురించి బాబా ఏం చెప్తున్నారు? నిజంగా అతి గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళి మీ గౌరవ ప్రపత్తులను చాటుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు వెళ్ళమంటున్నాడు ఆయన. అతనికి అభ్యంతరం లేదట. అంటే బాబా దేవదేవుడు కదా, సర్వేశ్వరుడు కదా, సాకారుడైనటువంటి మహావిష్ణువు కదా, మరి ఎందుకు కదా మనకు చాయిస్ ఇచ్చాడు. కానీ కావాలని ఏదో ప్రయోజనాన్ని ఆశించి మాత్రం వెళ్ళొద్దు. వాడు ఏం చేసేవాడు, సైంటిఫిక్ గా కొన్ని మనం చెయ్యొచ్చు, సైన్స్ బాగా చదువుకుంటే కొన్ని చెయ్యొచ్చు. గాలిలోంచి దీపం తీయొచ్చు, ఈ చేతి మీద హార్ట్ని వెళ్ళచ్చు, సడన్ గా చూస్తుండగా కిందని ఫ్రేమ్ వచ్చినట్టు చేయొచ్చు. ఇలాంటివన్నీ ఉన్నాయి కొన్ని. ఆ ట్రిక్కులు తెలిసిన వాడు. అలాంటి వాడు నీకు పిల్లలు ఇస్తాను, నీకు ఉద్యోగం వస్తుంది, చిన్నతో చేస్తాను, మీ పిల్లలకి పెళ్లి చూస్తాను, అలాంటి మోసం వాళ్ళు డబ్బు గుంజేస్తారన్నమాట. అందుకే కావాలని ఏదో ప్రయోజనాన్ని ఆశించి మాత్రం వెళ్ళొద్దు. ఎవ్వరేం చేయలేరు. చాలా మంది మోసపోతున్నారు ఇప్పటికీ. మంత్రగాల దగ్గరికి వెళ్ళడం, తంత్రగాల దగ్గరికి వెళ్ళడం, చూసారా పేడా పిశాచులు అని చెప్పేసి వాళ్ళకి పేడలు కొడతాం, పిశాచాలను కొడతాం అని చెప్పి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, గడ్డ ఉన్న సాధువులను ఆశ్రయించి వాళ్ళ కాళ్ళు పట్టేసి పేదబాబా ప్రేమికులు. ఎందుకంటే కర్మ మీకు దేవదేవుని దగ్గర పెట్టుకొని అయితే వెళ్ళొద్దు, ఆశించి మాత్రం వెళ్ళొద్దు ఏదో ప్రయోజనాన్ని. ఎందుకంటే అవి చేయలేరు. నేను సర్వత్రా ఉన్నాను. సర్వత్రా అంటే మరి అందరిలోనూ అన్నింటిలోనూ ఉన్నాడు కదా, మరి ఆవిడలోనూ కూడా ఉన్నాడు కదా, ఆవిడలో ఉండి కూడా చిత్రంలో మనం వినాలి కదా. ఈ ప్రతి వస్తువులోను, ప్రతి వ్యక్తిలో ఉన్నాను, వస్తువులో ఉన్నాను, వ్యక్తిలో ఉన్నాను అని చెప్తున్నారు ఆయన. అందువల్ల అతి గొప్పవారి వద్దకు వెళ్ళడంలో హాని ఎక్కడుంది? నీకంటే గొప్పవారిని గౌరవించాలి. చూడండి,
ఎంత లాజికల్ గా చెప్పారు ఆయన. నీకంటే గొప్పవాడిని బాబాని భగవంతుడిగా, దేవదేవుడిగా, సర్వోన్నతుడిగా, సర్వేశ్వరుడిగా, శ్రీ మహావిష్ణువుగా తెలుసుకునే వాడికంటే గొప్పవాడు ఇంకెవడు ఉంటాడు? అందుకే గమ్మత్తుగా మాట్లాడుతున్నాడు. నీకంటే గొప్పవాడిని గౌరవించాలి. నువ్వు నా ప్రేమలో ఉన్నావు, నీకంటే గొప్పవాడు ఎవడుంటాడు? ఎందుకలా పిచ్చిపడిపోతున్నావు? ఎందుకలా వాళ్ళ సంపద చేరుతున్నావు? ఎందుకు నాశనం అయిపోతున్నావు నన్ను విడిచిపెట్టి అని బాబా అంటున్నారు. గొప్పవారిని గౌరవించాలి. కావాలనుకుంటే మహాత్ములను దర్శించవచ్చు. ఎంత బాగా చెప్తారంటే మెహర్ బాబాకి మాత్రమే చెప్పింది. మహాత్ములు, ఆ ఆత్మే మహాత్మ, అటువంటి వాళ్ళని దర్శించవచ్చు. మహాత్ములు ఎవరు? సద్గురువులు, వలీలు, కుతుబులు, ఇలాంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళని దర్శించవచ్చు. కానీ వారి వద్దకు వెళ్ళడం ఆవశ్యకమైన భావనతో మాత్రం వెళ్ళకండి. అందుకే సద్గురు సమాజం ఒక్కసారే దర్శించమని బాబా చెప్పాడు మనకి. కానీ 10 సార్లు వెళ్తాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా షిరిడి వెళ్ళిపోవడం, సాకోని వెళ్ళిపోవడం, ఇలా తిరగడం సరదా. ఆయన మాటలు మాత్రం మనకి నచ్చవు. అందుకే చెడిపోతున్నాం మనం. మనల్ని బాబా ఆయన ఏమన్నాడు? ఆయన ది హయ్యెస్ట్ ఆఫ్ ది హై అన్నాడు కదా. ఉన్నతుల్లోకెల్లా ఉన్నతుల్ని చెప్పాడు కదా. నీకు ఎందుకు అది అర్థం కావడం లేదు? ఎందుకు ఇక్కడికి పరిగెడతాం? అందుచేత అప్పటి నుంచే ఉంది జాడ్యం, ఇప్పటికీ కొనసాగుతుంది. 50% ఆఫ్ ది బాబా లాస్ అవుతున్నారు. ఖచ్చితంగా చెప్పగలను నేను ఈ విషయం. వాళ్ళు వెళ్ళడమే ఎలాగే 50% పెరిగారంటే ఒకడు అవుతాడు, వాడికి ఎంత జరిగింది అనుకుంటాడు, వాడు ఇంకొకటి చెప్తాడు. జాడ్యం మందు ఎలాగైతే అలవాటు అయిపోద్దు, ఇటువంటి పరిస్థితులు కూడా అలాగే అలవాటు అవుతాయి. దయచేసి మీరెవరు కూడా అటువంటి వాటికి తలగొద్దు, స్టూప్ అవ్వకండి, అలా ముందుకెళ్ళు. నానా జై బాబా. డాక్టర్ దేశ్ముఖ్ బాగా చదువుకున్న ప్రేమికుడు. నేను మస్తుల వద్దకు వెళ్ళి వాళ్లకు నేను ప్రణమిల్లడం చూసి అతడు కూడా అలా చేయడం మొదలుపెట్టాడు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే తాను దగ్గర ఉండి తనతో పాటు మస్తును తన ఇంటికి తీసుకుపోయి సేవ చేసేవాడు. దీనితో అతనికి అతని భార్యకు మధ్య విభేదాలు పొడసూపాయి. నేనే ఇలా చేయమని దేశ్ముఖ్ను ఆదేశించి ఉంటానని, అతనిలా చేయడానికి అదే కారణమని ఆమె అనుకోవడం మొదలుపెట్టింది. ఈ విషయం నా దృష్టికి రాగానే భార్యాభర్తలిద్దరినీ పిలిపించి దేశ్ముఖ్తో ఇలా చెప్పాను. ఎవరైనా వినోదం కోసం, కాలక్షేపానికి సినిమాకో నాటకానికో వెళ్తారు. అలాగే దేశ్ముఖ్ మస్తులు సాధువుల వద్దకు వెళ్ళొచ్చు, అంతేకాని అంతకు మించి హద్దు దాటరాదని చెప్పాను. ఒకవేళ మీరు సాధువులు, మహాత్ములు మస్తుల వద్దకు ఆధ్యాత్మిక ప్రయోజన దృష్ట్యా వెళ్ళినా కూడా నాకేమీ బాధ లేదు. కానీ మీకు బ్రహ్మానుభవమే కావాలనుకుంటే నా కొంగుని గట్టిగా చేరవలసిందే తప్ప వేరే మార్గం లేదు. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. దేశ్ముఖ్ సామాన్యుడు కాదు. క్లాసులో ఉపన్యాసాలు చెప్తూ కూడా బాబా ఫోటో ఒకటి పెట్టుకొని చూస్తుండేవాడు మధ్యని. ఆ స్టూడెంట్స్ అనుకునేవారు, ఏంటి మధ్యని ఈ నాటి ఫోటో చూస్తున్నాడు, ఏదో ఎవరైనా లవర్ గాని ఉండేవి ఆ ఫోటో చూసుకుంటున్నాడు ఎంత అనుమానం పడేవాళ్ళు. కొన్నాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే ఆయన లేని టైంలో ఆయన చెప్పి ఆ పుస్తకాలు గబుక్కని చూస్తే అందులో ఈ ఫోటో, బాబా ఫోటో ఉంది. ఇదేంటి మనిషి ఫోటో చూస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు స్టూడెంట్స్. చాలా గొప్ప మేధావి దేశ్ముఖ్. ఆయన బాబా వచ్చి ఎంతో చేశాడు. ఆయన బాబా యొక్క అవకాశం ఇవ్వడంటే అంత గొప్పవాడు కూడా, అంత గొప్పవాడు. ఎందుకు స్టూప్ అవుతారంటే స్నేహాలు.
స్నేహాల వల్లే చెడిపోతాం మనం, గుర్తుంచుకోండి. కొన్ని సంవత్సరాల నుంచి, అంటే నేను మీకు ఎందుకంటే చెప్తానండి, జరిగిన విషయం చెప్తాను. రాజా సెంటర్కి 40 ఏళ్ళ నుంచి వెళ్తుంది ఈ పనిముట్టు. కానీ బాబా చెప్పినవి విన్నారు తప్ప చెప్పించుకొని వాళ్ళెవరూ కూడా నాకు ఇలాంటి విషయాల్లో ఒత్తిడి చేయలేదు. ఒకవేళ వాళ్ళలో వాళ్ళు ఏమైనా చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను ఒత్తిడి చేయలేదు. నేను చెప్తే బాబా మాటలు వినేవాళ్ళు, విని అలాగే ఆచరించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎలాగొచ్చిందంటే బాబా ప్రేమికుల్లో ఎవరికి వాడే నేను గొప్పవాడిని అనుకునే పరిస్థితి వచ్చింది. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అన్న పరిస్థితి వచ్చినప్పుడు సత్యం తెలిసి ఎక్కదు, సత్యం వంట పట్టదు. కాబట్టి 40 ఏళ్ళు ఆ సెంటర్కి వెళ్ళి ఇంచుమించుగా బాబా ఫిలాసఫీ 50% తెప్పిస్తుంటుంది పనిముట్టి. 50% అది వాళ్ళకి తెలుసు. కాబట్టి బాబా ఏం చేస్తారంటే మనకు పరీక్షిస్తారు. మనకి ఎక్కడైతే ఏదైతే మనం కూడదు అని అనుకుంటామో అదే మన ఎదుగు పనిచేసేది చేస్తాడు ఆయన. ఎందుకంటే అది ఆయన చమత్కారం. చమత్కారం అనే మాట ఉంది. ఫస్ట్ అవతార్ ప్లేస్ ద చమత్కారం. ఆ చమత్కారం ద్వారా మనల్ని డైవర్ట్ చేస్తాడు ఆయన. డైవర్ట్ చేసి జరగకూడదు. ఎప్పుడైనా బాబాతో కాంటాక్ట్ ఎలా ఉండాలంటే మనకు చంపిమంటావా బాబా అంతం మానేస్తామంటే చంపి అనాలంటే నువ్వు బాబా అన్నామంటే నీకు అరెస్ట్ చేస్తా, జైల్లో పెడతా అని గవర్నమెంట్ కానీ ఒక ఆర్డినెన్స్ కానీ పాస్ చేస్తే ఒక్కరు సంతకాలు మానేస్తారు, ఒక్కరు బాబా అన్న మానేస్తారు గ్యారెంటీగా. గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి, పాస్ చేయండి. మెహర్ బాబా సెంటర్స్కి వెళ్ళినా, మెహర్ బాబా అన్న, మెహర్ బాబా ప్రవాసం గురించి చెప్పడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి ఇమీడియట్ గా అని ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి. ఒక్కరు సెంటర్కి వెళ్ళినా, ఒక్కరు బాబా అన్న నేను గుర్తుకు కోసుకుంటాను. స్థిర చిత్తం, సుస్థిర చిత్తం, నీ తండ్రి, నీ సర్వం, దేవాది దేవుడు, నేను నీకు మంచి చేస్తాను, నీకు గమ్యాన్ని చేరుస్తాను, నీకేం తెలీదు అన్నిటికీ అనవసరంగా మోసపోకు అని చెప్తున్నప్పుడు మనం మోసపోతే మనల్ని మనం పాడు చేసుకుంటే దానికి ఎవరి కారకం వేస్తారు చెప్పండి. అందుచేత ఎంత గమ్మత్తుగా చెప్తున్నారో చూడండి. ఇది సీడీ ఫేస్బుక్ భార్య అనుకుంది, బాబా వల్లే ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంది. అప్పుడు బాబా దాన్ని ఏమన్నారు, భార్యాభర్త పిలిపించి ఎవరైనా వినోదం కోసం కాలక్షేపానికో సినిమాకో నాటకానికో వెళ్తారు. అలాగే ఫేస్బుక్ బస్సులు సాధువులు వెళ్ళొచ్చు, మేబీ వెళ్ళొచ్చు, అంతేకాని అంతకు మించి హద్దు దాటదని చెప్పాడు. ఈ పనిముట్టు కూడా బాబా ఫోన్లోకి రాకముందు మీరు నమ్మండి, ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అందులో 50% దర్శనం చేసుకుంది. ఎంతమంది పయస్సులు మంచి సాధువులు సంతులు ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలంతా తిరిగింది. కొన్ని కొండల మీద ఉన్న సాధువులు కూడా సందర్శన చేసింది. కానీ ఎవరికి పాదాభివందనం చేయడం కానీ లేదా వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం కానీ చేయలే. మనకు ఒక విచక్షణ ఉంది కదా, ఒక తాయెత్తు కట్టి ఈ తాయెత్తు నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ ఆర్థిక వ్యవస్థను మార్చేస్తుంది, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని అందనుకోండి. తాయెత్తు కట్టిన ఆవిడ లేదా కట్టిన మనిషి నమ్మేమిటి? పిచ్చివాడమా జడ్జివాడమా? తాయెత్తు మనకు సహాయం చేస్తే మరి బాబా ఎందుకండి? ఒక 4 మంత్రాలు సహాయం చేస్తే బాబా ఎందుకండి? ఒక 4 కర్మకాండలు సహాయం చేస్తే బాబా ఎందుకండి? మనం కొంచెం మన యొక్క విచక్షణ ఉపయోగించుకొని ఆలోచించాలి.
అన్నీ తెలుసు. ఇంచుమించుగా 50% ఆఫ్ ది ఈ కర్మకాండలన్నీ నాకు తెలుసు. మనకు విషయం చెప్తే నవ్వుతారు. నేనే కర్మకాండలు చేయించేవాడిని మనుషులు తెలుసునా మీకు? బాబా ఫోల్డ్లోకి రాకముందు. అందుచేత మనకి తెలియాల, అన్నీ తెలుసుకోవాలి. కానీ అవతారుడు ఎప్పుడైతే వస్తాడు, ఆయన త్రాపు మనకి ఎప్పుడైతే లభిస్తాడో, ఆయన యొక్క ఆ పాదాలు మనకి ఎప్పుడైతే లభిస్తాయో, ఆయన నామస్వరం ఎప్పుడైతే చేసుకునే భాగ్యం కలుగుతుందో, మరి ఎక్కడికి వెళ్ళకూడదు, దేని గురించి ఆలోచించకూడదు. అతనితోనే జీవితం ముడిపడిపోవాలా. అప్పుడు మనం ఏం పొందుతున్నాము అన్న విషయం కూడా ఆలోచించకుండా ఆ అవతారమైన జీవనాన్ని సాగిస్తాము. అందుకని ఈ దేశముఖ్ చేసేదైనా మా దైవన్నాడు వెళ్ళొచ్చు, దేశముఖ్ వెళ్ళొచ్చు, కానీ అంతకుమించి హద్దులు దాటద్దన్నారు. ఒకవేళ మీరు సాధువులు, మహాత్ములు, బస్సుల వద్దకు ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం దృష్ట్యా వెళ్ళినా కూడా నాకేమీ బాధ లేదు. కానీ మీకు బ్రహ్మానుభవమే కావాలంటే నా కొమ్మును గట్టిగా పట్టుకుని తీరవలసింది తప్ప మరొక మార్గం లేదు. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ అంతా కూడా చదువుకుంటాం బ్రాహ్మణ్ ఫ్యామిలీసే. నన్ను బాబునోడు కూడా అనుకుంటుంది, నల్ల బాబునోడని నల్లగా ఉండేవాడిని, అన్ని చేసేవాడిని. పూజలు, వ్రతాలు, నోములు, రకరకాలు ఆడవ నోములు కూడా చేశాను నేను. 1000 చిన్నాల వ్రతాలు, 1000 శివశాస్త్ర దర్శనాలు, ఇలాంటివి పిచ్చి పిచ్చి పిచ్చి. బాబా అంటే ఆపిస్తాడు ఒక్క నిమిషంలో. అటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోవాలా. దేవుడు అంటే ఆటాడకూడదు దేవుడితో. దేవదేవుడు ఆయన. నాన్న అప్పుడు ఒక సహవాసి ఆ పేర చదువు. అప్పుడు ఒక సహవాసి ఇలా ప్రశ్నించాడు, మోతీవాల బాబా వద్దకు నేను తరచూ వెళుతుంటాను. మీరు నన్ను మెహరాబాద్ రమ్మని కబురు చేసినప్పుడు ఆ మస్తు నన్ను తనతో ఉండమన్నాడు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? అతనితో ఉన్నావంటే చిక్కులు కొని తెచ్చుకుంటావు. అందువల్లనే నేను లేని సమయాల్లో నా మండలి వాళ్ళను ఎవరి వద్దకు వెళ్లేందుకు అనుమతించను. అప్పుడప్పుడు ఏ వస్తువు అయినా నా మండలి సభ్యుడిని ఏదైనా చేయమని అడుగుతాడు. నా మండలి సభ్యుడు అలా చేయడానికి సమ్మతించడు. ఉదాహరణకు, నేను నా మండలి సభ్యులను ఉపవాసం ఉండమని ఆదేశించాను అనుకుందాం. వారిలో ఒక మండలి సభ్యుడు సాధువు వద్దకు వెళ్ళినప్పుడు ఆ సాధువు సరదాగా తనతో పాటు భోజనం చేయమని అతన్ని అడిగితే అప్పుడు మండలి సభ్యుడు ఏం చేయాలి? సాధువుతో కలిసి భోజనం చేస్తే నా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవుతాడు. సాధువు మాటను తిరస్కరిస్తే అతన్ని అవమానించిన వాడవుతాడు. అటువంటి పరిస్థితుల్లో నా ఆదేశానికి భంగం వాటిల్లని రీతిలో ఆ సాధువు కోరికను గౌరవించాలి. సరే, మోతీవాలా బాబా సరిగ్గా అర్ధరాత్రి సమయంలో నిన్ను రమ్మని కబురు పంపితే, నా నామాన్ని జపించే సమయంలో కబురు వస్తే, అప్పుడు నీవు నీ గురువరీలు ఇచ్చ ప్రకారం వేరొక చోటికి వెళ్ళవలసిన పని ఉందని అతనితో చెప్పు. నేను ఈ యావత్ విశ్వానికి ప్రభువును అనే విషయం మీరంతా గుర్తుంచుకోండి. ఈ సందర్భంలో మీ అందరికీ మన బాబా ప్రేమికులు, అతి ఉన్నతమైన వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో మండపేట వెళ్ళేవాడు. దాని మీద మెహరాబాద్ వరకు కూడా ఒక పెద్ద యాజిటేషన్ లాగా వచ్చేసింది. అయితే విషయం ఏంటంటే, అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సామాన్యులు కారు. శాస్త్రీయంగా బతికిన వాళ్ళు, శాస్త్రాలు చదివిన వాళ్ళు, అనేకమైన గ్రంథాలు రాసిన వాళ్ళు, మెహర్ యుగ్ అనే పత్రికని ప్రపంచానికి అందించిన వాళ్ళు. అందులో అక్బర్ కృష్ణ ఒక ఆయన ఉన్నారు. ఆయన సామాన్యుడు కాదు, ఎన్నో పుస్తకాలు రాశాడు. అలాగే డివి సత్యనారాయణ, డివి అని పిలిచేవాడు, నాకంటే చిన్నవాడు. ఆయన గాడ్ స్పీక్స్ ని ట్రాన్స్లేట్ చేశాడు ఆయన 10 సంవత్సరాలు నాతో పాటు, పాలరాజుతో పాటు.
గాంధీ గారి ఇంట్లో ఉండేవాడు, చిన్నవాడు, బుద్ధిగా ఉండేవాడు, కానీ మహామేధావి. ఇటువంటి వాళ్ళంతా ఆ రోజుల్లో మండపేట వెళ్ళారు. దాని గురించి పెద్ద అభిప్రాయం వచ్చింది. ఇప్పుడు తగ్గింది. ఎందుకని? మండపేట వాళ్ళు తయారు చేస్తున్న సాహిత్యం అంతా కూడా మెహరాబాద్ లో అక్కడ ఉన్న చైర్మన్, ట్రస్ట్ చైర్మన్ చేత ఎప్పుడూ కాబడి అందరికీ అందజేయబడింది. తగ్గింది. ఈ పనిముట్టు ఆ డివి సత్యనారాయణ, దుభాష్యం వెంకట సత్యనారాయణ ఆయన పేరు, చాలా గొప్ప మేధావి. అటువంటి వాడు వాడిని మా సెంటర్ యొక్క యానివర్సరీకి ఆహ్వానిస్తే నా ఆహ్వానాన్ని గౌరవించి ఆయన శ్రీకాకుళంలో పాత శ్రీకాకుళం సెంటర్ లో ఉన్న హైదరాబాద్ సెంటర్ కి స్పీకర్ గా వచ్చాడు. ఆయన బృందంతో వచ్చాడు. వచ్చి నా ఇంటికి వచ్చి, నువ్వు పిలిచావు, నేను వచ్చాను, నేను పిలిస్తే వస్తావా అని అడిగాడు. నువ్వు ఎక్కడికి పిలుస్తావు అని అడిగాను. బాబా కార్యక్రమాలకు ఎందుకు రాను, వస్తాను, తప్పకుండా వస్తాను. నా ఆహ్వానాన్ని మనిషి వచ్చినప్పుడు నీ ఆహ్వానాన్ని మనిషి నాకు రాకపోతే నాకేం గౌరవం ఉంటుంది, నాకేం విలువ ఉంటుంది, తప్పకుండా వస్తాను వీళ్ళు అన్నాను. కానీ ఆయన వెళ్ళాడు, నన్ను పిలిచాడు. ఆయన ఇక్కడ కార్యక్రమంలో బ్రహ్మాండమైన సబ్జెక్టు చెప్పాడు, అందరూ ఆనందించారు. నన్ను పిల్లలేదు. కానీ సడన్ గా మా గ్రూపు, అంటే నా గ్రూపు అని అంతా నాకు ఇష్టపడదు, నాతో పాటు ఈ బాబా యొక్క కీర్తనలు నేర్చుకుంటున్న వాళ్ళు వీళ్ళంతా కలిసి మమ్మల్ని ఆహ్వానించాడు. ఆయన వెళ్ళే మేము ఇక్కడ కాపేస్తాను, ఎందుకంటే మిగతా అనవసరం మీకు అందరికి చెప్పడం. అయితే ఇక్కడ ఏమిటంటే మీకు చెప్తున్నాను, అక్కడ ఉన్న వాళ్ళంతా మేధావులు, సామాన్యులు కాదు. ఆయన కూడా మండపేట వీర్రాజు గారు కూడా చాలా మేధావి. ఆయన యొక్క సాచర్యం వల్లే వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద గ్రంథాలు ఇప్పటికే అక్బర్ కృష్ణ ఎన్ని గ్రంథాలను ఆయన ట్రాన్స్లేట్ చేసి మనకు అందించారో చెప్పలేను. అందుకని అలాంటి సాంగత్యాన్ని వాళ్ళు పాత దైవత్తేలనే ఉద్దేశంతో మన వాళ్ళంత తెలుగు వాళ్ళకున్నంత తొందరపాటుతనం ఎవరికీ ఉండదు. గొప్ప తొందరపాటుతనం చేస్తారు. వీళ్ళు మనుషుల్ని బహిష్కరిస్తారు, మనుషుల్ని ప్రేమించలేరు కానీ బహిష్కరిస్తారు. ఏదో పెద్ద వీళ్ళు మోనస్ లాగా. అందుకని మనకి లవ్ ఒక్కటే బాబా పరిస్థితి చేశాడు, ప్రేమ. ఆ ప్రేమ తప్ప ఇంకేం మనం ప్రదర్శించినా మనంత దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. ప్రేమ ఉన్న ఔన్నత్యం, ప్రేమలో ఉన్న మహత్యం, ప్రేమ చేయగలిగిన ఉపకారాలు ఇవన్నీ తెలియకుండా బాబాలెవరు నోటికొచ్చినట్టు, చేతికొచ్చినట్టు, బుద్ధికొచ్చినట్టు ప్రవర్తిస్తే వాడు బాబాలెవరు కాలేడు, కాబోడు. అందుచేత ఇప్పుడు మోతీవాలా బాబా వద్దకు నేను తరచూ వెళ్తుంటాను. నన్ను మెహరాబాద్ లో మనం కవర్ చేసినప్పుడు ఆ మస్తు నన్ను కొంత ఉండమన్నాను అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి అని అడిగితే చక్కగా బాబా చెప్పాడు. చూడండి, దానికి ఉదాహరణ చెప్పాడు. నా మండల సభ్యుడికి నేను ఉపవాసం ఉండమని ఆదేశించాను అనుకోండి, అలా సాధువు వద్దకు వెళ్ళినప్పుడు నాతో పాటు భోజనం చేయాలి కదా, తెల్లబట్టి కదా ఈ పరిస్థితి. బాబా ఆజ్ఞని ఉల్లంఘించే పరిస్థితి వస్తుంది. అలాగే అతని యొక్క మాటను గౌరవించడం కోసం అర్ధరాత్రి సమయంలో రమ్మని కౌరు పంపాడు అనుకోండి, అప్పుడు నీకు నేను నా నామాన్ని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కబురు వస్తే ఈ గురువులు చెప్పారు, ఆ చోటికి వెళ్ళవలసిందని చెప్పాలి. అంటే ఒక విధంగా అవతార పురుషుడితో నీకు సంబంధం ఏర్పడిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళామంటే నీ యొక్క మూర్ఖుడు ఎవడు ఉండడు. మూర్ఖత్వం, చెడిపోతారు. పైగా అవతార పురుషుడి యొక్క వాక్కు, ఆ వాక్ అంటే శాసనం. ఆ శాసనాన్ని ఉల్లంఘిస్తే లేనిపోని కష్టాలు వచ్చేస్తాయి. మనం గ్రహించలేము. పాండురంగుడు వేశ్యాలోరుడి తల్లిదండ్రుల్ని ధిక్కారం చేసి భార్యని గౌరవించక
తల్లిని తండ్రి అగౌరవం చేసి ప్రవర్తిస్తే వేశ్యాలుడి 2 కాళ్ళు పోయేవి. అది సినిమాకు వస్తుంది పాండురంగ మహత్యం అని. భయపడద్దు, భగవంతుడు కూడా వాడికి సాయి చేయలే. తల్లిదండ్రులు ఎప్పుడైతే నాయనా అని కౌగులించుకున్నారా కాళ్ళు వచ్చాయి. దేనివల్ల మనం మన యొక్క మార్గానికి మళ్ళిస్తామో మళ్ళీ ఆ మార్గం వల్లే మనం బాగుపడతాం. బాబాని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది మళ్ళీ బాబా దగ్గరకు వచ్చారు ఇప్పుడు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే తతంగం అని అంటాను. తతంగం ప్రచారాలు ప్రదర్శనలు నాకు వద్దు, ఐ నీడ్ నో ప్రోపగండా పబ్లిసిటీ అంటే అదే చేస్తున్నాం మనం. ఎలా బాగుపడతాం? మనకి ఎలా మంచి జరుగుతుంది ఆలోచించండి. అందుచేత ప్రియమిత్రులారా, ప్రభువు చెప్పినటువంటి మాట మనకి వేదం, ఆచరణీయం, అనుల్లంఘనీయం, దాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఆయన చెప్పినట్టే ప్రవర్తించాలా. నన్ను రాష్ట్రపతి చదువు బాబా పక్కనే ఉండి నాన్న చదువుతున్నాను. బాబా ప్రక్కనే ఉండి చెబుతూ ఉంటే నాసిక్ లో ఉండే ఒక వలీకి, అంటే ముస్లిం సాధువుకి సంబంధించిన సంఘటనను ఏర్చి వివరించాడు. నాసిక్ లో ఉన్నప్పుడు బాబా ఒకసారి మండలి సభ్యులను ఒక రోజంతా ఉపవాసం చేయమన్నారు. ఈ వలి ఒక మండలి సభ్యుడిని సమీపించి ప్రసాదమిచ్చి తినమని పట్టుబట్టాడు. ఆ మండలి సభ్యుడు ప్రసాదం తిన్నాడు. దాంతో బాబా కోపం వచ్చింది. ఆ వలి ఎప్పుడైనా ప్రసాదం ఇస్తే తీసుకోవాలే తప్ప తినకూడదని బాబా మండలి సభ్యులను ఆదేశించారు. విషయాన్ని ముగిస్తూ బాబా, మీరు నా ఆదేశాలను పాటిస్తున్నప్పుడు మీరు ఇతరుల వద్దకు వెళ్ళడం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఎంత గొప్పవారైనా సరే మీరు అప్రమత్తులై ఉండాలి అని చెప్పారు. ఈ పాటించారు కదా, మనం అందరం చదువుకున్నాం కదా, తెలుగు తెలుసు కదా, బాబా మాటలు రహస్యాలు అర్థం కదా. ఈ ఉల్లంఘిస్తే ఏమవుతాం? చెడిపోతాం. అది చెడిపోతాం అన్న కలిపి మాట చెడిపోతాం అని అర్థం. సరే నాన్న, టైం ఉందా చదవడానికి? ఉంది. ఉదయం 9:30 బాబా కొంత విరామం ప్రకటించి ప్రేమికులు బస చేసిన టెంట్లలోకి వెళ్లి వారి కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భోజనం ఎలా ఉందని కనుక్కొని ఆ విషయంలో ఏమైనా ఫిర్యాదులుంటే పెండు దృష్టికి తీసుకువెళ్ళమని కేశవ నిగమని మరీ చెప్పారు. కానీ నేను ఫిర్యాదు చేయమన్నానంటే వ్యక్తికి ఉన్న అభిరుచుల మేరకు భోజనం తయారు చేయించమని పెండుని అడగమని నా ఉద్దేశం కాదు. అలా చెప్పారంటే పెండుకి పిచ్చెక్కుతుంది అని బాబా ఆట పట్టించే ధోరణిలో మాట్లాడారు. వాసుదేవ్ కేన్ మామగారిని చూసి బాబా, మీరిక్కడికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అన్నారు. సహవాస్ బృందమంతా తిరిగి ఉదయం 10:10 హాలులో సమావేశమయ్యారు. ఘనీ మున్సిఫ్ సోదరుడు అబ్దుల్ రెహమాన్ 2 గజల్స్ పాడి వినిపించాడు. బాబాకి అవి బాగా నచ్చాయి. మాత్ర దత్తశాస్త్రి మరొకమారు ఉద్వేగానికి లోనై కూర్చున్నప్పుడల్లా లేచి నిల్చొని చప్పట్లు చేస్తూ పాట పాడసాగాడు. మొదట అతనితో ఎవరు కలిసి చప్పట్లు కొట్టలేదు. కానీ బాబా అతనికి తోడవడంతో అందరూ అనుసరించారు. హాలంతా చప్పట్లు ప్రతిధ్వనించింది. మాత్ర దత్తశాస్త్రి లయబద్ధంగా చేస్తున్న ఆ ప్రేమ నృత్యానికి అంతా చెల్లించిపోయారు. శాస్త్రి నృత్యం ప్రారంభించగానే కుంజ్ బిహారీ అతనితో కలిశాడు. కాసేపు అయ్యాక బాబా పాటలను ఆపు చేయించి ఇలా వ్యాఖ్యానించారు. నన్ను ప్రేమించడం ఎలాగో మీకు తెలిస్తే మీ ఉనికి మారిపోతుంది. నిజమైన స్వేచ్ఛలో మీ జీవితం ముగుస్తుంది. కానీ అది అంత సులువేం కాదు. లాస్ట్ లైన్ అండర్లైన్ చేసుకోండి. రేపు మనం మళ్ళీ చెప్పుకున్న టైం అయినా కూర్చొని అయిపోయింది.
జై బాబా. మనం మళ్ళీ లాస్ట్ లైన్ ఆ 3 లైన్లు మనం చెప్పుకొని అక్కడ స్టార్ట్ చేస్తాం రేపు. అలాగే అలాగే. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై.